తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. 2 రోజుల బ్రిక్స్ క్రీడా మంత్రుల శిఖరాగ్ర సదస్సుకు విశాఖ అద్భుత వేదికగా నిలిచింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య క్రీడా సహకారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా దేశాల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. విశాఖలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల యువజన క్రీడల మంత్రుల సదస్సు ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. చివరి రోజు సదస్సులో పాల్గొన్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని అన్నారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడితో పాటు సంయుక్త పోటీల నిర్వహణకు బలమైన పునాది పడాలని పిలుపునిచ్చారు. క్రీడా విజ్ఞానం, అథ్లెట్ల పనితీరు, పాలన, ఏఐ సహా డిజిటల్ మార్పులపై ప్రత్యేక బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్రీడలతో పాటు ఆర్థిక స్వావలంబన సాధనే ధ్యేయంగా భారత్ అడుగులు వేస్తోందన్న కేంద్ర మంత్రి, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడా పర్యావరణం పూర్తిగా మారిపోతోందని ఉద్ఘాటించారు. దేశీయంగా క్రీడా సామగ్రి తయారీని ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రత్యేక క్లస్టర్ల ప్రోత్సాహక పథకాన్ని తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, పెట్టుబడిదారులు మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో ముందుకు రావాలన్నారు. క్రీడా పరిశ్రమల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల పెంపు కోసం ఈ ఏడాది నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు అక్టోబర్ 12, 13 తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ ట్రెడిషనల్ అండ్ ఇండిజినస్ స్పోర్ట్స్ డెమాన్స్ట్రేషన్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఎలాంటి పోటీతత్వానికి తావు లేకుండా పూర్తిగా సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఈ వేడుకలు జరగనున్నాయి. ఆయా దేశాలకు చెందిన స్వచ్ఛంద క్రీడాకారులు, నిపుణులు ఈ వేదికపై తమ దేశీయ క్రీడా సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల మధ్య మైత్రి మరింత బలపడుతుందని, పాతకాలపు నాటు క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.